నమస్తే అందరికీ. ఈరోజు మనం చూపించే వీడియోలో ఏం చేస్తున్నామంటే రామచంద్రపూర్ కాలనీలో మనం వాటర్ ప్రూఫ్ చేస్తున్నాము. చాలా నాణ్యమైన వాటర్ ప్రూఫ్ చేస్తున్నాము. ఇక్కడ మా ఓనర్ వల్ల అబ్బాయి ఉన్నాడు. ఈ వర్క్ ఎలా ఉందనేది, ఎలా చేస్తున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. నమస్తే అండి. అదే 2 డేస్కి వెళ్ళి మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు వర్కర్స్ అయితే. ఇది వాటర్ ప్రూఫింగ్ అనేది అందరు చేయించుకోవాలి, ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చూపించినట్టు వాటర్ పోసినాక కూడా వాటర్ ఇంకలే, వట్టి స్లాబ్ మీద మాత్రం వట్టినే వాటర్ ఇంకిపోతున్నది. దీన్ని బట్టి చూస్తే వాటర్ ప్రూఫింగ్ అయితే పక్క అందరు చేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎంబడి చేస్తా ఉంటాం, డ్రై అవుతుంది కదా సార్ ఇది. అవును, చేతికి ఎలా అంటుతుంది అసలు? చేతికి అయితే అసలు అంటడట్లేదు. అక్కడ స్లాబ్ మీద అయితే ఇట్లా వట్టినే అంటిపోతుంది, ఇది మాత్రం అసలు చూడండి. ఫస్ట్ అండర్ కోట్ చేసినాం కదా. అవును, ఈ అండర్ కోట్ ను కూడా చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చేతికి ఏమైనా అంటుతుందా? అంటట్లేదు అసలు, ఏమంటారు. సో దీన్ని బట్టి సార్ ఇది ఎట్లా ఉంది? నాణ్యమైన వర్క్, నాసికరమైన వర్క్ చెప్పండి మీరు. ఇదైతే నాణ్యమైన వర్కే. ఇది కూడా మీరు ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. వాటర్ ప్రూఫింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో అందరికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరు చేయించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మాది ఎక్కడైనా కానీ మాది నాణ్యమైన వర్క్ చేయించడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్లో మేము ఎక్కడైనా వచ్చి వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం చూసినట్టయితే ఇది చాలా సింపుల్ అయిన ప్రాసెస్లో వాటర్ ప్రూఫ్ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే చాలామంది ఏంటంటే చాలా ఖర్చు వస్తుందని భయపడుతారు. చాలా ఖర్చు కాకుండా మనం ఒక సింపుల్గా వాటర్ ప్రూఫ్ చేయవచ్చు. బాగుంటుంది మీకు. ఇది మీకు లైవ్లో చూస్తున్నాను బిల్డింగ్ పైన.